MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే ఎందుకండి ఆప్ చేశారు? మామా నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలు బానిసలకింత అహంభావమా? నీ కన్నుల ముందు ఒక్క నిమిషం అరసైతే ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో ఉండు ఉండు అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీన దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనే నీ పతిని సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తో. అయ్యో ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా? సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయి సినిమా చూసి తండ్రి పడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి ధర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళు నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్, థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు ఇన్ని నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదన్నయ్య నాకు చూపించవా? అయ్యో, ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా
నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా చూడు. ఏమండి? ఏమండి ఈ ఫోటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద చూడు, మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. నెవర్ వద్దు 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 ఐ విల్ నాట్ టేక్ దిస్ నెవర్ 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 వద్దు. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. యా 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 ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగనంపరా. అలాగే అన్నయ్య, కమా. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. అయ్యా అయ్యా, ఒక్కసారి ఈ పేపర్ చూడండి. అంత విశేషం ఏమిటండి? ఇదిగో, ఇతను గుర్తుపట్టారా మీరు? భక్తవత్సలం. 18 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయిన మీ ప్రాణ స్నేహితుడు. ఆ పైన ఉన్నది ఆయన కూతురు. అమెరికాలో చదివి ఇండియా వస్తోంది. భక్తవత్సలం గారు ఊరు వదిలి వెళ్లిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందయ్యా. నీకు దండం పెడతాను, ఆయన్ని కాపాడండి. ఆగండి ఆగండి, అతను అరెస్ట్ చేయండి. బోగస్ చిట్ కంపెనీ పెట్టి మా డబ్బు దోచుకున్నాడండి. మా డబ్బు మాకు ఇప్పించండి. డబ్బు ఎలా రాదు, కాళ్ళు చేతులు విరగొట్టండి. ఆగండి ఆగండి ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నాయుడు గారు, ఇది చీటింగ్ కేసు అండి. వాళ్ళ డబ్బు ఎంత? అందరిది కలిసి 5 లక్షలండి. శ్రీశైల్ గారు, అయ్యా 5 లక్షలు వాళ్ళకి పంచండి. రండి అయ్యా, మీరంతా రండి. ముందు నా స్నేహితుల సంఖ్యలు తీయండి. స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా, ఇది. ఒరే భక్త, మగవాడి ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది, భార్య జేబు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు. ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు, అనే తెలుసుకుని సహాయం చేయాలి. అదేరా నిజమైన స్నేహం. ఎంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు. ఊరు బయట ఉన్న నీ పొలంలో పెద్ద పాలేరుగా ఉంటారు. చచ్చా, నీకా కర్మ ఏమిట్రా? దీక్షుల్ గారు, ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు. ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయిలేండి.